ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేశారు. దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. పార్టీ మారినట్లు ఆధారాలు లేవు అనేసి స్పీకర్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేసినట్లు మనకు న్యూస్ అందుతోంది. విక్రమ్, చూస్తున్నాం మనం బ్రేకింగ్ న్యూస్ కూడా మనకు అప్డేట్ అందింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లను డిస్మిస్ చేసినట్లు కూడా మనకు తెలుస్తోంది. మరి దీనిపైన ఇప్పుడు బీఆర్ఎస్ ఎలా స్పందించే అవకాశం ఉంది? మహేశ్వరి, మీరు చెప్పినట్లు బీఆర్ఎస్ ముందుగానే ఊహించింది. ఇటువంటి నిర్ణయానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై ప్లాన్ బిని ముందుగానే సిద్ధం చేసుకుంది. 4 రకాలుగా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి 2వ దశ న్యాయ పోరాటం చేయాలి, ఢిల్లీ వరకు వెళ్ళి పోరాటం చేయాలి, న్యాయ పోరాటాన్ని ఉధృతం చేయాలి అని చెప్పి భావిస్తుంది. దీనికి సంబంధించి మహారాష్ట్ర అటువైపు మణిపూర్ కేసులకు సంబంధించి కూడా ప్రస్తావిస్తున్నది. కోర్టు ధిక్కరణ కింద ముందుకు వెళ్ళాలి, కోర్టులో న్యాయ పోరాటం చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. మరోవైపు కోర్టులో పోరాటం చేస్తూ మరోవైపు ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి నైతికత, రాజ్యాంగ పరిరక్షణ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. దీనికి సంబంధించిన కార్యాచరణను కూడా రూపొందించింది. ఒకవైపు గవర్నర్ను, రాష్ట్రపతిని కలిసి వినతి పత్రాలు సమర్పించాలి, ప్రజల్లో వెళ్లి పోరాటం చేయాలి, ప్రజలకు పూర్తి స్థాయిలో నైతికత, రాజ్యాంగ పరిరక్షణ అంశంపై పూర్తిగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు చేసింది రాజ్యాంగ విరుద్ధంగా చేశారు అని చెప్పి ప్రజల్లోకి తీసుకొని బలమైన ప్రచారం జనాల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మరోవైపు ప్రజల్లోకి వెళ్ళడమే కాకుండా అసెంబ్లీ లోపల కూడా నినదించాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి వారు అసెంబ్లీలో మాట్లాడుతున్న సందర్భంలో పూర్తి స్థాయిలో వారి ప్రసంగాన్ని అడ్డుకోవాలి. అదేవిధంగా స్పీకర్ నిష్పక్షపాతను కూడా ప్రశ్నించాలి అని చెప్పి బీఆర్ఎస్ భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పార్టీ పరంగా కూడా జనాల్లోకి తీసుకువెళ్ళాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి వారిని పూర్తిగా ప్రజల్లోకి తిరగకుండా వారికి బహిరంగ సవాల్ విసిరాలి, రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని చెప్పి సవాళ్లు విసిరాలి అని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. 4 మార్గాలలో బీఆర్ఎస్ ఈ విషయాన్ని, ఇదే ఇష్యూను జనంలోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి భావిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికను కూడా బీఆర్ఎస్ సిద్ధం చేసుకుంది. స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ ముందుగానే ఊహించి దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను అయితే సిద్ధం చేసుకుంది. 2వ దశ న్యాయ పోరాటానికి సంబంధించి వెంటనే హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ వెళ్లాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అంతా కూడా బీఆర్ఎస్ సిద్ధం చేసుకుంది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ విక్రమ్. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ స్పీకర్ తీర్పు వెలువరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లను డిస్మిస్ చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. అయితే పార్టీ మారినట్లు ఎక్కడ ఎలాంటి ఆధారాలు లేవు అనేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు సమయంలో స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లను కూడా ఎటువంటి ఆధారాలు లేకపోవడం వల్ల డిస్మిస్ చేశారు. అనర్హత వేటు వేసేందుకు నిరాకరించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, ఒకవేళ బీఆర్ఎస్ కి కనుక అనుకూలంగా తీర్పు రాకపోతే 2వ దశ పోరాటం చేస్తామనేసి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు చూస్తున్నాం ఆల్రెడీ డిస్మిస్ ఇచ్చేశారు. బీఆర్ఎస్ కి వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. మరి దీనిపైన బీఆర్ఎస్ ఎలాంటి పోరాటం చేసే అవకాశం ఉంది? ఎస్ మహేశ్వరి, మనం ఇందాక మాట్లాడుకున్నాం సేమ్ ఇదే విషయం. స్పీకర్ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఇచ్చినటువంటి పిటిషన్లను డిస్మిస్ చేయడం, లేదంటే వాళ్ళ మీద వేటు వేయడం. వేటు వేయడానికి సరైనటువంటి ఆధారాలు చూపలేదు అన్నట్లుగానే మనకు సమాచారం అంతా ఉంది. స్పీకర్ తీర్పు కాపీలు చదివేటువంటి సందర్భంలో ఫస్ట్గా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పిటిషన్లన్నింటినీ కూడా డిస్మిస్ చేస్తున్నట్లుగా ఫస్ట్ వర్డ్ ఆయన చెప్తూ ఈ తీర్పును మొదలుపెట్టినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరి ఎమ్మెల్యేలకు సంబంధించి ఇరుపక్షాల యొక్క వాదనల విషయం మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. ఓవరాల్గా ఇరుపక్షాలకు సంబంధించి ముఖ్యంగా పార్టీ మారారు అన్నటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఈ సరైనటువంటి ఆధారాలు. శేఖర్, మీరు లైన్లో ఉండండి. రాకేష్, మనం చూస్తూ ఉన్నాం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి రాకేష్? ఎస్, 5 ఎమ్మెల్యేల పైన ఫిరాయింపులకు సంబంధించి వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ని స్పీకర్ కొట్టివేశారు. ఈ 5 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని చెప్పడానికి సరైన ఆధారాలు
చూపెట్టలేకపోయారంటూ కూడా ఈ కేసును డిస్మిస్ చేసినట్టుగా సమాచారం. మరికాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ 5 ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ సమయంలో జరిగిన వాదోపవాదనలు కోర్టు సంబంధించిన తీర్పును ప్రస్తుతం స్పీకరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ముందు చదువుతున్నట్టుగా సమాచారం. ఒక 10-15 నిమిషాలలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయాలు కనుక చూస్తే మనకు తెల్లం వెంకట్రావు, అలాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అలాగే గులం మహిపాల్ రెడ్డి, అరకపూడి గాంధీ ఈ 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పులు మరికాసేపట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ 5 పార్టీ ఫిరాయించారంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన 4 ఎమ్మెల్యేలు వీరిపైన పిటిషన్ దాఖలు చేశారు. అందులో వివేకానంద్ గౌడ్తో పాటు చింతా ప్రభాకర్, అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి, దీంతో పాటు కల్వకుట్ల సంజయ్, వీరు 4 కూడా పార్టీకి సంబంధించి ఫిరాయించారంటూ కూడా 5 ఎమ్మెల్యేల పైన పిటిషన్ దాఖలు చేశారు. ఈ 5కు సంబంధించిన ఎమ్మెల్యేల విషయంలో దాదాపుగా 2 సార్లు విచారణ చేశారు. అడ్వకేట్లకు అలాగే ఇరు వర్గాలకు సంబంధించిన వాదనలు విన్న స్పీకర్ ఫైనల్ జడ్జిమెంట్ ఈరోజు ఇచ్చారు. రేపు సుప్రీంకోర్టుకు ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని కూడా వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. నిజానికి ఇప్పటికే అసెంబ్లీ వెబ్సైట్లో దీనికి సంబంధించిన కాపీని కూడా పెట్టాల్సి ఉంది. అధికారికంగా మొత్తం కూడా తీర్పును చదివిన తర్వాత స్పీకర్ కార్యాలయంలో ఇందులో నోట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇరు వర్గాల నుంచి కూడా పూర్తి స్థాయి దాదాపుగా వాదనలు 4 నెలల పాటు జరిగింది. ముఖ్యంగా పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ ఫిరాయించారు 5 ఎమ్మెల్యేలు అంటూ కూడా అనేక సందర్భాల్లో మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు, అలాగే ఈ వివిధ పేపర్లలో వచ్చిన క్లిప్పింగ్స్ కూడా స్పీకర్కి అందజేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైము సీఎంను, ఇతర మంత్రులను, అలాగే కాంగ్రెస్ మీటింగ్ల సందర్భంగా వీరు అటెండ్ అయిన వీడియో క్లిప్పింగ్లు కూడా స్పీకర్కి అందజేశారు. అయితే మొదటి నుంచి కూడా ఈ పార్టీ ఫిరాయించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలందరూ కూడా మేము అభివృద్ధి కోసం మాత్రమే ప్రభుత్వ పెద్దలను కలిసాం తప్పితే పార్టీ ఎక్కడ కూడా ఫిరాయించలేదు, తాము బీఆర్ఎస్లో కొనసాగుతున్నామంటూ కూడా పదే చెప్తున్న వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం చూస్తున్నాం. ఈ అంశాన్ని స్పీకర్ దగ్గర వాదనల సందర్భంగా ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటే ఎమ్మెల్యేలందరూ కూడా వినిపించినట్టుగా సమాచారం. కేవలం ఈ స్టేట్లో కూడా చాలా స్టేట్లలో కూడా అధికార పార్టీకి సంబంధించిన మంత్రులను, సీఎంను, ఇతర నేతలను కలుస్తుంటాం. అంత మాత్రాన పార్టీ మారినట్టు కాదు కదా. అలా అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరు కూడా ప్రభుత్వ పెద్దల దగ్గరకు వెళ్ళే అవకాశం ఉండదు. అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా అందరినీ కలవాల్సి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక వ్యక్తిని కలిసినంత మాత్రాన, ప్రభుత్వ వర్గాల్లో ఉన్న వారిని కలిసినంత మాత్రాన పార్టీ ఫిరాయింపులకు చేసినట్టుగా భావించకూడదంటూ కూడా ఈ ఫిరాయింపు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలందరూ కూడా స్పీకర్ ముందు వాదించినట్టుగా సమాచారం. వారు కూడా ఇందుకు సంబంధించిన అంశాలు ప్రస్తావించారు. అలాగే వివిధ రాష్ట్రాలలో ఫిరాయింపులకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా జరిగిన వాదోపవాదనకు సంబంధించిన అంశాలను కూడా ఈ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు పెట్టినట్టుగా సమాచారం. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలను కూడా మొత్తం క్రోడీకరించిన స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. అయితే 5 మందిలో ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణకు సంబంధించి ముగిసిపోయింది. దీనికి సంబంధించి నిర్ణయం ప్రకటించినప్పటికీ మిగతా 5 విషయంలో డెసిషన్ ఏం తీసుకుంటారనే ఉత్కంఠ ఉంది. ఎందుకంటే 5 మిగతా 3కి సంబంధించిన విచారణ పూర్తయింది. వారికి సంబంధించిన ప్రకటన కూడా, తీర్పు కూడా రేపు వెలువరించే అవకాశం కల్పిస్తుంది. కానీ ఇప్పటివరకు మరొక 2 ఎమ్మెల్యేలు దానం నాగేంద్ర, అలాగే కడియం శ్రీహరి ఇప్పటివరకు స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఇప్పటివరకు స్పందించలేదు. కేవలం మరికాంత సమయం కావాలనే మళ్ళీ వివరణ కోరుతూ లేఖలు రాశారు, స్పీకర్ కలిసి కోరారు తప్పితే ఎక్కడ కూడా వారు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాటికి వివరణ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టు ఇచ్చిన సమయం ముగుస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు మిగతా 5 ఎమ్మెల్యేల సంబంధించి విచారణకు సంబంధించి స్పీకర్ ఏం చెప్తారు, అసలు ఇప్పటివరకు వివరణ ఇవ్వని 2 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఏ అంశాలను ప్రస్తావిస్తారు అనేది చూడాలి. మొత్తంగా అయితే చాలా నుంచి కూడా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. సంబంధించి ఈ ఎమ్మెల్యేల విషయంలో, ఫిరాయింపు ఆరోపణలు ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనే ఒక ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. కానీ ఫైనల్గా అయితే ఒక 5 ఎమ్మెల్యేల విషయంలో మాత్రం స్పీకర్ ఒక స్పష్టతనైతే ఇచ్చారు. ఫిరాయించలేదు, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలుగానే గుర్తించడం కూడా ఇంటర్నల్గా ప్రకటించినట్టుగా సమాచారం. ఫిరాయించారన్న ఆరోపణలకు సంబంధించి రుజువు చేస్తూ ఎక్కడ కూడా ఆధారాలు సమర్పించలేకపోయారంటూ కూడా పిటిషన్లు చెప్పినట్టుగా సమాచారం. అందుకే పిటిషన్లు ఏవైతే వేశారో వాటన్నిటి కూడా డిస్మిస్ చేసినట్టుగా తెలుస్తోంది. రేపు మిగతా 3 ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. మరికాసేపట్లో స్పీకర్ కార్యాలయం ఈ తీర్పు కాపీని అసెంబ్లీ వెబ్సైట్లో పెట్టబోతున్నారు. అయితే రాకేష్, స్పీకర్ విచారణలో 5 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ వీళ్ళు ఇంకా బీఆర్ఎస్లో ఉన్నారు అనేసి బీఆర్ఎస్ వాళ్ళైతే అంగీకరించట్లేదు. సో ఈ నేపథ్యంలో డైరెక్ట్గా బీఆర్ఎస్ అధినాయకత్వమే ఈ ఎమ్మెల్యేలపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా?
మొదటి నుంచి కూడా పొలిటికల్గా ఈ పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను పొలిటికల్గా ఇబ్బంది పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చేసింది. స్థానికంగా ఉన్న లోకల్ లీడర్లతో ఎప్పటికప్పుడు మీటింగుల దగ్గర నిలదీయడం, అలాగే నేరుగా బీఆర్ఎస్ భవన్ నుంచి జిల్లా కార్యాలయం నుంచి నేరుగా ఈ 10 మంది ఎమ్మెల్యేలను ప్రశ్నించడం, ఒకవేళ మీరు బీఆర్ఎస్లో ఉంటే పార్టీ మీటింగ్లో ఎందుకు రావట్లేదంటూ కూడా ప్రశ్నించిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఇప్పుడు అఫీషియల్గా స్పీకర్ కార్యాలయంలో ఈ నిర్ణయం ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 5 ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏం చేస్తారు? నిజంగాకి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లకు వెళ్తారా, లేకుంటే సైలెంట్గా ఉంటారా, లేకుంటే కాంగ్రెస్తో బయట ఉండి అంతర్గతంగా పనిచేస్తారా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. అయితే పొలిటికల్గా మాత్రం కొంత ఇబ్బంది తప్పే అవకాశం లేదు. ఎందుకంటే 21న బీఆర్ఎస్ పార్టీ అత్యంత కీలకమైన మీటింగ్ పెట్టుకోబోతా ఉంది. ఆ మీటింగ్ ఖచ్చితంగా రామాలని వీళ్ళు పిలిచే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా మీరు బీఆర్ఎస్లో ఉంటే ఎందుకు ఈ మీటింగ్ రారని ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఇంకొక 3 ఏళ్ల పాటు ప్రభుత్వం సమయం ఉన్న నేపథ్యంలో ఈ 3 ఏళ్ళు వీళ్ళు ఈ విధంగా డెట్కు రావడం అనేది ఇబ్బందికరమైన అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డైరెక్ట్గా వీళ్ళకి సపోర్ట్ చేస్తే తప్పితే పొలిటికల్గా ఇబ్బందులు తప్పు అనే చర్చ అయితే రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. విక్రమ్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విక్రమ్, 5 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు గడ్డం ప్రసాద్ స్పీకర్. అయితే దీనిపైన బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నారు? ఏమైనా స్పందించారా వారు ఈ తీర్పు మీద? ఖచ్చితంగా మహేశ్వరి, మనం చూసుకోవచ్చు బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తుంది 5 ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్ సంబంధించి ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలని చెప్పి మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈరోజు వారికి స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంతో దీనిపై 2వ దశ న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి అని చెప్పి భావిస్తుంది. మహారాష్ట్ర, మణిపూర్ కేసుల్లో ఏ విధమైన నిర్ణయం తీసుకున్నారో అదే రకమైన నిర్ణయం ఇక్కడ తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా స్పీకర్ను దానిపై డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఇకపోతే మనం చూసుకోవచ్చు దీన్ని ప్రజల్లోకి బలంగా ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనే అంశంపై కూడా బీఆర్ఎస్ సమాలోచనలు చేస్తుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ అన్న పేరుతో ఖచ్చితంగా రాజ్యాంగ పరిరక్షణ అన్న పేరుతో ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి బీఆర్ఎస్ భావిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన కూడా కార్యాచరణ ప్రణాళికను బీఆర్ఎస్ సిద్ధం చేసుకుంటుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక పార్టీ గుర్తు మీద కలిసి మరో పార్టీలోకి వెళ్ళడం ఏంటి అని చెప్పి వీరంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి రాజ్యాంగ పరిరక్షణ నినాదం పేరుతో ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. మరోవైపు అసెంబ్లీ లోపల అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు కూడా ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్పై ఖచ్చితంగా ప్రశ్నించాలని చెప్పి భావిస్తున్నారు. అదేవిధంగా స్పీకర్ నిష్పక్షపాతను కూడా ప్రశ్నించాలని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇకపోతే అంతేకాకుండా అనర్హత ఎవరైతే ఎమ్మెల్యేలు ఫిరాయించారో వారిపైకి బహిరంగ సవాల్ చేయాలి, ఖచ్చితంగా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలి అని చెప్పి వారికి ఎమ్మెల్యేలకు నియోజకవర్గ స్థాయిలో ఖచ్చితంగా బహిరంగ సవాల్ చేసి ప్రజల్లో పూర్తిగా ఈ అంశానికి తీసుకువెళ్ళాలి అని చెప్పి భావిస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పును స్పీకర్ వెల్లడించారు. రేపు మరో 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన నిర్ణయాన్ని కూడా వెలువరించే అవకాశం ఉంటుంది. ఈ ఎమ్మెల్యేలు ఫిరాయించిన ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కానీ, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ, అదేవిధంగా తెల్లం వెంకట్రావు కానీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కానీ వీరంతా కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామనే చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజల నుంచి లోకల్గా వ్యతిరేకత వచ్చేలాగా కార్యక్రమాలను రూపకల్పన చేయాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. అందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. 4 మార్గాలను ఎంచుకుంది. ఒకటి 2వ దశ న్యాయ పోరాటం చేయడము, 2వది ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడము, రాష్ట్ర గవర్నర్ను రాష్ట్రపతిని కూడా కలిసి వినతి పత్రం సమర్పించాలని చెప్పి భావిస్తున్నారు. అదేవిధంగా 3వది ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడమే కాకుండా బహిరంగ సవాల్ విసిరాలి, ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి సవాల్ చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నేతలు అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా బీఆర్ఎస్ ఈ ఇష్యూను ముందుకు పెట్టి బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూను ముందుకు పెట్టి ప్రజల్లోకి వెళ్లేందుకు పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుంటుందని చెప్పుకోవచ్చు మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.